కోవిడ్ పోయింది. ఇప్పుడు దాని ప్లేస్లో మరో కొత్త వైరస్ వచ్చి చేరింది. అది కూడా చైనాలో కాదు, రష్యాలో. ఇప్పుడు రష్యాలో పరిస్థితి వేగంగా దిగజారుతోంది. ప్రజలు జ్వరం, బాడీ పెయిన్స్, దగ్గు, కొందరికి దగ్గేటప్పుడు రక్తం కూడా పడ్డం, ఇలా రకరకాలుగా ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు ఇటు రష్యా అధికారులు. మిస్టరీ వైరస్, కొత్త వైరస్ ఏం లేదు, ఇవి సాధారణ సీజనల్ ఫ్లూ అంటూ క్లారిటీ ఇస్తూ ఉన్నారు. దెయ్యం కంటే భయం మా చెడ్డది అన్నట్టు కరోనా పుణ్యమా అని ఒకేసారి ఒకే ఏరియాలో ఎక్కువ మంది ఆరోగ్యం దెబ్బతింటే ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పుడు రష్యా కొత్త వైరస్ పరిస్థితి కూడా అలాంటిదే. రష్యాలో కొన్ని రోజుల నుంచి కొందరు ప్రజలు తీవ్రమైన జ్వరం, దగ్గు, బాడీ పెయిన్స్తో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నెల రోజులైనా తగ్గకపోవడంతో అక్కడి సోషల్ మీడియాలో ఈ వదంతులు ప్రారంభమయ్యాయి. అవి కాస్త వైరల్గా మారి వరల్డ్ మీడియాలో ఇప్పుడు హెడ్లైన్స్గా మారాయి. ఇలా జబ్బు పడిన వారిని ఐసోలేట్ చేసి కోవిడ్ టెస్టులు కూడా జరిపారు. కానీ రిజల్ట్స్ మాత్రం నెగిటివ్గా వచ్చినట్టు చర్చ జరుగుతోంది. కొంతమందికి దగ్గు వచ్చినప్పుడు రక్తం కూడా పడుతుండడంతో ఈ కలకలం మరింత ఎక్కువైంది. ముఖ్యంగా అలెగ్జాండ్రా అనే మహిళ తనకు దగ్గుతున్నప్పుడు రక్తం వస్తోందని సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. ఆమెకు మైకోప్లాజ్మా న్యూమోనియా ఉన్నట్టుగా డాక్టర్లు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు తాము ఎలాంటి కొత్త వైరస్ను గుర్తించలేదని, ఒకవేళ గుర్తించినా ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇటు రష్యన్ పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు.